ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. మీకోసం క్యారేజ్ తెచ్చాను, భోజనం చేయండి. ఏమైంది? నా గురించి ఆలోచించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? అవన్నీ తర్వాత, ముందు భోజనం చేయండి. అక్కర్లేదు. భోజనం చేయండి. అసలు నీకేమైంది ఉషా? గంటకొకలాగా ప్రవర్తిస్తూ ఉంటావు. దూరంగా ఉంటేనేమో నా మీద చాలా ప్రేమ చూపిస్తావు, అదే దగ్గరికి వస్తేనేమో దూరం నెట్టేస్తావు. అసలు నువ్వు నాకు అర్థం కావట్లేదు. భోజనం చెయ్యండి. నా జీవితం ఎట్టెళ్తుందో నాకే అర్థం కావట్లేదు. కిరణ్, ఇప్పుడు సునంద గారి సిచ్యువేషన్ ఎలా ఉంది? డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు అన్నయ్య. కండిషన్ ఏంటనేది కొంతసేపట్లో తెలుస్తుంది. గుడ్ న్యూస్, మీ భార్య ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాకపోతే పూర్తిగా కోలుకోవడానికి హాస్పిటల్లో ఉండాల్సొస్తుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. విన్నావుగా సునంద, ఇప్పుడు నీకేం కాదు. మురారి మీద నీకున్న ప్రేమ నిన్ను కాపాడింది. ఆ దేవుడు నా మొర విన్నాడండి. నేను లేకుండా మీరు మురారి ఉండలేరని తెలిసి ఆ దేవుడు నన్ను బ్రతికించాడు. ఇక నుంచి జీవితాంతం మీతోనే ఉంటానండి. ఏమండి, మురారిని ఎక్కువ రోజులు ఈ హాస్పిటల్ వాతావరణంలో ఉంచడం మంచిది కాదు. అనవసరమైన ఇన్ఫెక్షన్స్ వస్తాయి. హారిక గారు, మీకెలాంటి ఇబ్బంది లేదనుకుంటే మురారిని ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటారా? భగవంతుడా, ఈ విధంగా అయినా మురారిని కన్న తల్లి దగ్గర, అయిన వాళ్ళ దగ్గర కొన్ని రోజులు ఉండేలా చేస్తున్నావా? నీ లీలలు మాకు అర్థం కావు. మీకు ఇబ్బంది ఏం లేదు కదా? అదేంటి సునంద గారు, వరమిస్తూ ఇబ్బంది ఉందా అని అడుగుతున్నారు? మురారి మా ఇంటికి వస్తే మాకు పండగలా ఉంటుంది. మురారిని మా ఇంట్లో మహారాజులా చూసుకుంటాము. ఏమంటారు తరుణ్? అలాగే హారిక. సునంద గారు, ప్రభు, మురారిని మా ఇంట్లో కంటికి రెప్పలా చూసుకుంటాం.
మురారి గురించి మీరేం వరి అవ్వకండి. ఇంకా మేం బయలుదేరుతాం. మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ప్రభు, ఓకేనా? మురారి జాగ్రత్త. పదహారిక. వెళ్ళొస్తాను.